హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మా అక్క చేసే కోడిగుడ్డు అట్టుకూర అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫుల్ లాగ్ చూసేయండి. ఇప్పుడు ఎగ్స్ తీసుకొని ఆ ఎగ్స్ని అయితే అలా ఆమ్లెట్లో చేసుకొని 4 ముక్కలను అయితే చేసుకున్నాము. ఇంకా అందులో మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా ఈ మూడును కూడా వేసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచిగా కలుపుతుంది. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు వాటిని మగ్గించుకుంటే అవి బాగా మగ్గుతాయి. ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయని సాల్ట్ అయితే ముందే యాడ్ చేసినట్టుంది. ఇంకా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని అయితే బాగా మగ్గించుకుంది. చూసారు కదా, ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు, అలానే మీ కారానికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోండి. మేము స్పైసీ తింటాం కాబట్టి పచ్చిమిరపకాయలు, కారం కూడా మేము కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుంటున్నాము. మీ టేస్ట్ ఎలా ఉంటుందో, ఎంత సరిపోతుందో మీరు అంత చూసి వేసుకోండి. ఇంకా ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మంచిగా ఉడికించుకోవడానికి. మొత్తం మంచిగా కలుపుకొని ముందుగా మనము పక్కన పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలు అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే ఇందులో వేసుకొని బాగా అయితే ఉడికించుకోవాలి. ఇంకా ఆమ్లెట్లు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు అయితే ఉడికించుకుంటాము. చూసారు కదా, మంచిగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుంటే ఇటు సైడ్ కూడా ఉప్పు కారం అయితే బాగా పడుతుంది ముక్కలకి. ఇటు సైడ్ కూడా తీసుకొని మంచిగా కొంచెంసేపు మూత పెట్టుకొని మీకు గ్రేవీలా కావాలో, థిక్గా కావాలో, పలుచగా కావాలో ఆ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా మేమైతే ఈ స్టేజ్లో ఉంచుకున్నాము. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.